హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ పప్పుచారు చేస్తున్నాను. పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుంది కదా, ఎప్పుడైనా తినొచ్చు. పప్పుచారు కావాల్సిన ప్రాసెస్ చేద్దామా. పప్పు, టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, క్యారెట్, చిన్నుల్లిపాయ, చింతపండు, పసుపు, కారం, దొడ్డుప్పు, జీలకర్ర, ఆవాలు. ఇప్పుడు పప్పు కడిగి పెట్టేసుకొని చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, పప్పు ఉడికిపోయింది, పక్కన పెట్టాను. చింతపండు కూడా పిసికి పెట్టేసుకున్నాను. కొత్తిమీర నానేసుకున్నాను. ఉల్లిగడ్డలు తరిగి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను. క్యారెట్ కట్ చేసుకున్నాను. చిన్న ఉల్లిపాయ దంచి పెట్టుకున్నాను. టమాటా కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడైతే ప్రాసెస్ చేస్తున్నాను. గిన్నె పెట్టాను కదా, నూనె వేస్తున్నా. నూనె కాగింది, జీలకర్ర, ఆవాలు వేసాను. పచ్చిమిర్చి, క్యారెట్ వేస్తున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు ఇవన్నీ వేసుకున్నాను. చిన్న ఉల్లిపాయ వేసుకుంటాను. ఇప్పుడు కాగిపోయింది కదా అన్నీ. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు వేసేసుకుందాము. ఇది కొంచెం మగ్గనిద్దాం ఫస్ట్. ఇప్పుడు మగ్గిపోయినాయి కదా, పసుపు వేసేసుకుంటాను. ఇప్పుడు పసుపు కలిపేసుకుందాము. పసుపు వేసాను కదా, కలిపేసుకున్నాను. ఇది కొంచెం మగ్గాలి. ఇప్పుడు తర్వాత కరివేపాకు. ఇప్పుడు కరివేపాకు వేసేస్తాను. నేను సిమ్లో పెట్టుకున్నాను, మాడిపోతాయని. టమాటా వేసేసాను. ఇంకొంచెం మగ్గనిద్దాం. దాని తర్వాత పులుసు వేయాలి. పప్పు వేసిన తర్వాత మరుగుతుంటే పులుసు వేయాలి. అయిపోయింది. ఇప్పుడు పప్పు వేసేస్తా. గిన్నె చిన్నగా అయిపోయింది. పెద్ద గిన్నె పెట్టేస్తా. ఇప్పుడు కొంచెం మరుగుతుండగా గిన్నె తీసి పెద్ద గిన్నె పెట్టేసుకుంటాను నేను. ఎందుకంటే చిన్నగా అయిపోయింది, గిన్నె సరిపడి. పొంగి వచ్చిందంటే మొత్తం పొంగితే మొత్తం టేస్ట్ పోతుంది పప్పుచారు, అసలు టేస్టే ఉండదు. ఇప్పుడు ఉప్పు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు పొంగు వచ్చేస్తుంది కదా, పొంగు వచ్చిన తర్వాత గిన్నె మార్చేసుకుంటాం. కొంచెం ఒక పొంగు రావాలన్నమాట. అందుకు చింతపండు పులుసు వేస్తున్నా.
ఇప్పుడు ఫుల్ అయిపోయింది కదా గిన్నె, ఇప్పుడు అందుకే సరిపోదు అని పెద్ద గిన్నె మార్చేస్తాయి. ఇప్పుడు ఇంకా గిన్నె మారిస్తేనే పొంగు. ఇప్పుడైతే గిన్నె మార్చేసుకుంటున్నా. మార్చేసాను చూడండి, చూపించలేదు మార్చేసింది, కానీ కారపొడి ఇప్పుడు ఇది కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు కొత్తిమీర వేసి మరిగిద్దాం. కొంచెం మరిగిన తర్వాత పప్పు రెడీ అయినట్టే. పప్పు అంటే పప్పు కాదు, పప్పు చారు. ఇప్పుడు మంచిగా మరుగుతూ ఉంటుంది చూడండి, కొద్దిగా ఆగితే. కొంచెం వెడల్పు గిన్నె పెట్టాను అనమాట. గిన్నె అంటే కడాయి, ఇది అది చిన్నది గిన్నె. మరుగుతుంది కదా ఇప్పుడు. మంచి ఒక 2-3 పొంగులు వచ్చేస్తే పప్పు ఉడికిపోయినట్టే. ఫుల్ మరుగుతుంది చూసిందా. ఇట్లా మరిగితే కానీ దాని టేస్ట్ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది అన్నమాట మనకి, లేకపోతే అది తెలియదు. ఇది చిన్న గిన్నెలో అయ్యి ఉంటే ఇప్పుడు పొంగిపోయేది అనమాట. అందుకని పెద్ద గిన్నె పెట్టేసుకున్నా కదా. మన పప్పుచారు అయితే రెడీ అయింది ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో. ఇప్పుడైతే స్టవ్ కట్టేస్తాను, నేను పక్కన పెట్టేసుకుంటా పప్పుచారుని. సో ఈ పప్పుచారు మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ ప్లీజ్.